క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. వైసీపీ నేతలకు డిఎస్సి అంటే అర్థం కూడా తెలియదని మంత్రి లోకేష్ సెటైర్స్ వేశారు. ఇప్పుడు వాళ్లే పేపర్ లీక్ అని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కాగా జరిగాకే టీచర్ ఉద్యోగాలిచ్చామన్నారు. ఏడాది తర్వాత డిఎస్సిలో అక్రమాలంటూ జగన్ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు. మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపాలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఎం ఏదైతే ఐఐటి ఐఎం ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మని చెప్పండి హౌస్కి. వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదని మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది. రండి హౌస్కి రండి. కుంభకోణాలు అనేది వాళ్ళకి, ఆ వ్యక్తికి, జగనన్న వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్ అధ్యక్ష. ఎందుకంటే డిఎస్సిలో కూడా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఇట్లనే వాళ్ళు సరిగా నిర్వహించకుండా లీక్ అయింది అధ్యక్ష పేపర్. ఆనాడు అధ్యక్ష రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి ఓఎంఆర్ షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష. హైదరాబాద్ లో చేద్దాం డిఎస్సిని మొత్తం వాళ్ళ మనుషులకి ఇద్దామని. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గౌరవ సభ్యులందరూ పోరాడితే డిఎస్సిని ఏకంగా ఆనాడు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి పేటెంట్ అధ్యక్ష. 1,80,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన పేటెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. డిఎస్సి మా పేటెంట్. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. కామన్ సెన్స్ కూడా లేదండి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు. స్పోర్ట్స్ కోటా సెలక్షన్ గా మేము చేసాం అధ్యక్ష. 336 కేసులు డిఎస్సి మీద ఫైల్ అయినాయి. గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. హైకోర్టులో పిల్ వేశాడు. డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష.
అండ్ దాంట్లో ఏం చెప్పారంటే అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది వాళ్ళు 336 కేసులు ఎట్లా వచ్చినాయి అధ్యక్ష. మీరు చూస్తే 336 కేసులు 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. 148 రోజులు సుమారుగా 140 కేసులు అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజులు 150 కేసులు. అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకునే ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్లు ప్రభుత్వ పాఠశాలలకు అందించడం జరిగింది అధ్యక్ష. మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో కొంతమందికి అవకాశం రాలేదు. ఎస్, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. డెఫినెట్లీ ప్రిపేర్. ఎగ్జామ్స్ త్వరలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మేము ప్రకటించి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, టెట్ అయింది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మెరుగైన అవకాశం మీకు వస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. వీఆర్ ఓపెన్. ఒక మంత్రిగా ఐఎమ్ రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్.